వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముద్దకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక డైరీ ఫామ్ అయితే విజిట్ చేశాము. ఆ డైరీ ఫామ్ 70 ఆవులతో ఒక 20 గొర్రె గొర్రెలతో నిర్వహించడం జరిగింది. ఇది గిరిగానపల్లి గ్రామము, మంచేపల్లి తాలూకా, చిక్బల్లాపూర్ డిస్టిక్ లో ఈ డైరీ ఫామ్ అనేది ఉన్నది. ఈ డైరీ ఫామ్ ని విజిట్ చేసి రైతు సురేష్ దగ్గర ఆ డైరీ ఫామ్ ఎలా నిర్వహిస్తున్నారు అనేది తన మాటల రూపంలో ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుంది? 6 లీటర్లు ఇస్తుంది. ఇదా 6 లీటర్లు ఇస్తుందా? ఓకే, బాగున్నాయి ఆవులు అన్నీ. నాటి క్రాస్ కదా? కాసావు లేవో ఆడు ఉండేవి మాత్రమే అంతే. 4 ఉండేవి. ఎవరైనా మనుషులు ఉన్నారా? బీహార్ వాళ్ళు అన్నీ మీరే చేసుకుంటారా? బీహార్ వాళ్ళకి సొంతం జమీన్ మాదేనన్న, సొంతం మేమే చేస్తామండి. అంతా మీరే అంతా బాగా పెట్టుకున్నారన్నా? బాగా పెట్టుకున్నారు అంతా అంటే బాగుండాల. చూడు ఆడకు చూడు ఉంది, ఆతావు చూడు ఉంది. బయట వేసేస్తారు ఫీడ్ అంతా మేత. రేం పగులు ఇక్కడేనా? రైతు పగులు ఇక్కడే. పాలు పిండినప్పుడు వస్తాడు లేకపోతే ఒకటే పట్టుకొని పోతారా? లేదు, అవే అవే వచ్చేస్తాయా? అవే బాగుంది. అట్లా దావంటి పోతా అంటే చూసి సంతోషమయ్యా. అందుకోసమనే చూస్తామని వచ్చేసి. ఆ తౌండ్ బాగుండేది, ఇంకా బాగుండేవి కావాలంటే అలా ఉండేది. లోపలికి వచ్చినా వెళ్ళొస్తుంది అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు ఇవంతా పాలు పిండే పోలేదు, అదే తొందరలాడుతూ ఉంది. ఏం పేరన్నా మీది? సురేష్ అంతే. నీ పేరు సురేషా? కొడుకు బాగున్నాయి అన్ని దూళ్ళు. అంటే కొనుక్కొచ్చిండేటివా మీరే ఇక్కడ పుట్టి పెరిగిండేటివా ఇవన్నీ? అది అమెరికా నుంచి వచ్చింది. ఇదే మీరు కొనుక్కోండేది? ఇదే కసాపు పోతామని తోలుకొచ్చేసి ఇంకా ఇవంతా చెప్పు. ఇవన్నీ మీతో పుట్టిండేవేనా? ఇవన్నీ దూళ్ళు అన్నీ మాతో పుట్టిండేవి. అది అవతలు 4 వచ్చినాయి. దూళ్ళు ఎక్కువ పిండేవి తక్కువ ఉన్నట్లుండే కదా? పిండేవి 20 బట్ పిండేవి 20 అన్న పూటికి 40 లీటర్లు అయ్యేదే. బాగా ఇస్తారేం పాల? బాగుండాల. చూడ మనకి అమ్మ ఎట్లా తాకత్తిస్తే మనం అట్లా డెవలప్మెంట్ అవుతాం. అవునవునవునవును. బయట ఉండేవి మీవు కదా? అవి మావే 4 పెట్టి 4 మావే. అవి వచ్చినా పాలు పెడతావు కదా, దానికి పెట్టాను. దీంట్లో ఏమైనా పంట ఏమైనా పెడతారా ఇట్లా ఊరికే? దునిపించేది అప్పుడు ఒక్కొక్కరి దునిపించేసేది. అంతా పేడ అంతా జాస్తి అయినప్పుడు దునిపించేసేది, వేసి పెట్టేది. అది ఎట్లన్నా పరవాలని ఎట్లన్నా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడు ఊరికి దున్ని వదిలేస్తే ఏం యూజ్ ఏమి ఉండదు కదా మీకు? ఏం లేదు, అవి తినవచ్చు, కొనుక్కోవచ్చు, పారవచ్చు దీంట్లోనే. అదో అదంతా పుల్లు, ఎక్కడైనా పోవచ్చు. అవి కాంపౌండ్ అంటే దున్నుకుండా అట్లే ఉంటే బాగుంటుంది కదా వాటికి? మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనము షాప్ వేసుకుంటాం, లేదంటే పరుపు వేసుకుంటాం. ఓకే, మెత్తగా ఉంటే ఇష్టం కొద్ది ఏడన్నా పెట్టుకొని తప్పులు పెట్టుకొని 3 నెలలకు ఒకసారి ఒకసారి ముందేస్తే బాగుంటుంది. అంటే గడ్డి పెరిగినా కూడా బాగుంటుంది కదా అని, మెత్తగా ఉంటుంది కదా అని. తినేస్తాం గడ్డి పెరిగినా, తినేసినా ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా అని. ఈ పేడ అంతా ఎత్తి దాంట్లోకి తిప్పులోకి వేస్తారా ఎట్లా ఇక్కడే ఉంటుందా? అది ఎవడో ఒకసారి అంతే, ఒక ఏడాదికి ఒకసారి మాత్రం. ఇదంతా అక్కడికి గుడ్ చేసుకొని మళ్ళీ చేనులకి వేసుకుంటే ఎరువు అవుతుంది కదా? చేనులకి అట్లా వేసుకునేది ఎవరైనా వాడికి ఇచ్చేసేది అంతే. సీమ్ సప్ప అంటే ఏముంది లేదా? మాదేం లేదన్నా. సీమ్ సప్ప ఒక తాళ్ళు, రాగితాళ్ళ ఫీడు. ఏం ఫీడ్ వేస్తారు? చూడలేదు ఫీడు, ఫీడ్ మాత్రమే వేసేది. అంటే ఇప్పుడు పచ్చి మేత ఏం వేయరు, ఎండుగడ్డి అంతా.
ఏం రేట్ పడతాయి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి? ఇవే ఆ, 1.5 పైన అడుగుతూ ఉంటారు. ఆ, చాలా అది నాకు ఆహా. ఓకే. చూడ ఇది ఎట్లా ఉండే సన్న పై తెచ్చుకోండి. ఆ, ఆ. సన్న పై తెచ్చింది. లేబర్ అయితే లేరు, లేబర్ లేదు, నేనే సొంతం. మీరే సొంతంగా చేసుకుంటున్నారు. ఎంతమంది చేస్తారు ఇవన్నిటికి వర్క్? ముగ్గురమే. 70 ఆవులు ముగ్గురు చేస్తారు. 70 ఆవులు 40 ఆ. పేడ పొద్దున్న లేసి పేడ ఎత్తేది ఏం లేదు, ఏం లేదు. పాలు పిండేది మేత వేసేది. పాలు పిండేది ఫస్ట్ ఆ, ఫుడ్ వేసేయాలి అవుతాయి. ఆ, ఫీడ్ వేసినాక మేత వేసేస్తుంది. ఆ, మేత వేసేసినాక నీళ్ళు ఆ, వేసేది. నీళ్ళు వేసినాక మధ్యాహ్నం ఆ. ఫీడు ఉమ్, నీళ్ళు ఉమ్. వేసి పెట్టేది. వీటికి ఇప్పుడు ఆ కొట్టుకు మేసినారు, అది కొంచెం యాడ్ అవుతుంది ఇన్ని జీవాలకు. ఇక్కడే ఏడన్నా ఉండాలి కదా, కొనుక్కోవచ్చు. ఎండ కదా ఇక్కడ పొగలలో ఎండ ఉంటుంది కదా, ఎట్లా? ఎండన్నా కొనుక్కొని ఏడన్నా కొనుక్కొని ఆ, చేసేది అంతే. అగో అది మేతకి అని చెప్తే అది అంత వెల్డింగ్ షాప్ ఇస్తాము. ఇప్పుడు ఇప్పుడు మేత మేసినాయి, నీళ్ళు తాగాలంటే ఇక్కడ నీళ్ళు లేవు కదా సౌకర్యం ఇక్కడ ఏమి? పెట్టినాం కదా ఇక్కడ. అక్కడ పెట్టినాం కదా. అవునా? అక్కడంతా ఇడిచిపెట్టేస్తారా? అంతా ఎక్కడన్నా పారాడుకోవచ్చు, ఇష్టం వచ్చిన పారాడుకోవచ్చు. ఆ, మొత్తం ఇదంతా ఎక్కడన్నా పోవచ్చు, ఎక్కడన్నా రావచ్చు. అంతే. దీన్ని అయితే క్లీన్ అయితే చేయరు, పేడ పేడ అయితే ఎత్తేది లేదు, దున్నేసేది అంతే. ఆ. ఇప్పుడు పేడ అంతా ఎత్తేసి ఒక తావు వేసుకొని మళ్ళీ అమ్ముకుంటే డబ్బులు వస్తుంది కదా. డబ్బులు వస్తాయి. డబ్బులు నుంచి ఆలోచన చేసకపోతే ఆ, వీక్ అయిపోతుంది. ఆ. దానికి పేడ ఎత్తేసుకొని పేడ ఎత్తేస్తే ఎట్లా వీక్ అవుతాయి? ఆ. దొనిపించేస్తాడు అంతే. ఇష్టం కొద్ది పారాడుకో ఉండదు. ఆ. అట్లా సవరంగా పోయి ఆ, సవరంగా ఉండదు ఓకే. అంతే. నేను పేడలేదు. ఇప్పుడు ఆ పేడ అంతా అక్కడ గుడ్డేసినారు కదా. అది మొన్న ఇది చేను కోసం కదా, ఆ, ఆవిడ 12 పైలే వచ్చిందంటే ఆ. ఆవిడ తోపిచ్చింది అంతే. ఓకే, అంటే ఇట్లా ఉండేదంతా ఒక తావు లేదు, దీని పైన మొన్నేస్తాం తిరగ. ఆ, మొన్నేపించి ఆ. గమ్మత్ చేస్తాం. ఆ. వచ్చేవి వానకు నానవచ్చు, ఎండు వచ్చి కొనుక్కోవచ్చు. అట్లా. ఇప్పుడు వర్షంలో నానితే మీ జ్వరం వచ్చేది? లేదు లేదు, ఆ? అంతా మెడిసిన్ మాట్లాడి. అవునా? రా సూపు అది సూపురా. ఆహా. బాగుందన్న, బాగా మెయింటైన్ చేస్తున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు అంతా. అన్నా పొద్దుళ్ళు ఇదే పని, ఇంకేం చేద్దాం. ఉమ్. అవి బాగుంటాయి కదా, మేము బాగుండేది. అవును. ఓకే. అంతా ఎలా చేస్తారు. ఉమ్. అది గడ్డేసి ఫుడ్ పెట్టి ఉమ్. ఆవులు తోలేసేది. ఓకే, యా ఊరు మీది? గిరిగాంపల్లి. గిరిగాన్పల్లి. ఓకే. అంచేపల్లి తాలూకు గిరిగాంపల్లి ఇది పల్లి ఉమ్. అంతే. చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్. డిస్టిక్. ఓకే. ఎక్కడి నుంచి తెస్తారు దీన్ని? ఇది బెంగళూరు. బెంగళూరు నుంచి. ఒక సంచి ఎంత పడుతుంది? 2200 రూపాయలు పడుతుంది అన్న. 2200 రూపాయలు. ఎన్ని కేజీలు వస్తుంది అన్న? 60 కేజీలు వస్తుంది. ఆ. అక్కడ గోడౌన్లు చేసినాం, అక్కడ స్టాక్ ఉంది. ఓకే ఓకే. గోడౌన్ కూడా మీదేనా, సొంతమా? ఆ. ఆ. ఓకే.